హలో గైస్, అస్సలం అయికం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఐఎమ్ తాహా. ఈరోజు మా టౌన్లో వర్షం పడడం వల్ల క్లైమేట్ అయితే చాలా కూల్గా ఉంది. ఈ చల్లదనానికి ఇంటికి తెచ్చుకొని తినడం కంటే అక్కడికే వెళ్ళి వేడివేడిగా టిఫిన్స్ తినాలని నేను మా తమ్ముడు వెళ్తున్నాం. బస్సులో ట్రావెల్ చేసేటప్పుడు ఎవరో తెలియని బస్ డ్రైవర్ మీద అంత నమ్మకం పెట్టుకొని రిలాక్స్డ్గా కూర్చుంటా. కానీ సొంత తమ్ముడు బైక్ డ్రైవ్ చేసేటప్పుడు మాత్రం టెన్షన్తో తల పట్టుకొని కూర్చోవాల్సి వస్తుంది ఆ స్పీడ్కి. అందుకే 2 మినిట్స్లో వచ్చేసాం రామేశ్వర టిఫిన్స్కి. ఇక్కడ సీటింగ్ అయితే చాలా బాగుంటుంది, పీస్గా అండ్ డీసెంట్గా ఉంటుంది. ఐ ఫీల్ వెరీ కంఫర్టబుల్ ఈటింగ్ హియర్. అండ్ నేనైతే ఒక వడా సాంబార్ ఆర్డర్ చేశాను, మా తమ్ముడు ఒక ప్లేట్ పూరి అయితే ఆర్డర్ చేశాడు. అది వచ్చేలోపు మేము కొన్ని స్నాప్స్ అయితే తీసుకున్నాం. ఇక్కడికి మేము 4-5 టైమ్స్ అయితే వచ్చుంటాం, కానీ ఈసారి మీకు చూపిద్దామని ఇలా వీడియో అయితే క్యాప్చర్ చేస్తున్నాను. నాకు ఇక్కడ 2 ఫేవరెట్స్ ఉన్నాయి, ఒకటి ఆనియన్ దోశ, ఇంకోటి వడా సాంబార్. ఈ రోజైతే సాంబార్ అయితే పర్ఫెక్ట్గా ఉంది, చాలా టేస్ట్గా ఉంది ఆ వడకి ఆ సాంబార్కి. మా బ్రదర్కి పూరి అయితే భలే నచ్చిందంట, అందుకే ఫాస్ట్గా తింటున్నాడు. వాడు తినడం చూసి నేనైతే కొంచెం టేస్ట్ చేశాను, చాలా బాగుంది. కొన్ని హోటల్స్లో అయితే పూరి తినాలంటేనే భయం వేస్తుంది. పూరి తిన్నట్టు కాకుండా ఆయిల్ తిన్నట్టే ఉంటుంది, చేతికి మొత్తం ఆయిల్ అంటుకుంటుంది. కానీ ఇక్కడ మాత్రం అసలు చేతికి అంటనే లేదు. ఇంట్రోవర్ట్ బాధలు ఇలాగే ఉంటాయి. పూరి కర్రీ అడగడం కోసం 5 మినిట్స్ గ్యాప్ తీసుకున్నాడు. మొత్తానికి వాడు తిన్నడం అయిపోయి నన్ను ఫాస్ట్గా ఇలా తినాలి అని చెప్పే గ్యాప్లో కొంచెం టేస్ట్ చేశాడు. వాడి ఎక్స్ప్రెషన్ చూసి ఇంకా నేనే తీసుకొని తినేయని చెప్పాను. నేను కూడా ఎలాగో ఫుల్గా తినేశాను. అండ్ వాడు సాంబార్ని కొంచెం కూడా వదలకుండా కంప్లీట్గా తినేశాడు. నా ఫేవరెట్ వడ సాంబార్ తిని ఆనియన్ దోశ తినకపోతే ఫీల్ అవుతుందని చెప్పి లాస్ట్లో అయితే ఆనియన్ దోశ అయితే ఆర్డర్ చేశాము, ఇద్దరం కలిసి తిందామని. ఆనియన్ దోశ ఎలా తినాలో మా తమ్ముడు నాకు చెప్తున్నాడు. మీరు కూడా చూసేసి నెక్స్ట్ టైం నుంచి అలా మాత్రం అస్సలు తినకండి. చట్నీలో తీసుకొని గ్రీన్ చట్నీలా తీసుకొని తింటా ఉన్నాయా ఇంకా నేను కూడా తిన్నాను. మా తమ్ముడు చెప్పిన స్టైల్లో కాదు, నా స్టైల్లో నేనే తిన్నాను. తిండి విషయానికి వస్తే ఎవరి స్టైల్లో వాళ్ళే తినాలి, వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారని కాదు. మధ్యలో వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ అయితే ఫోన్ చేసింది, వీడియో కాల్ చేయరా అంటుంది. అంత పెద్ద ఫోన్తో వీడియో కాల్ ఎలా పాసిబుల్ చెప్పండి, నాకు అర్థం కాదు. ఫైనల్గా ఇద్దరం కలిసి 125 రూపీస్ అయితే బిల్ చేశాం. నిజం చెప్పాలంటే మా తమ్ముడికి గర్ల్ ఫ్రెండ్ లేదు ఉందని జోక్ చేశాను. అయినా ఈ సమాజంలో అమ్మాయిలు అబ్బాయిల్లా, అబ్బాయిలు అమ్మాయిల్లా మారిపోయి కలికాలాన్ని కాస్త పోయే కాలంలో మార్చేస్తున్నారు. అదంతా పక్కన పెడితే ఈరోజు మా ఇంట్లో బిర్యానీ, అందుకే మా అమ్మ వెజిటేబుల్స్ అండ్ చికెన్ తీసుకురమ్మన్నారు. అలాగే మీ ఇంట్లో స్పెషల్ ఏంటో కమెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.